మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. మిథున రాశి వారికి సంబంధించి జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా వక్రించబోతున్న శని భగవానుడి వక్ర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. శని అంటేనే ముఖ్యంగా ఇక్కడ మనకి స్లో మూవింగ్ ప్లానెట్, డిలే ప్లానెట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్. సో ఇక్కడ లాంగ్ టర్మ్గా మిగతా గ్రహాలన్నిటితో కూడా పోలిస్తే ఒక రాశిలో ఎక్కువ కాలం పాటు చూస్తే సంవత్సరాలే ఉండే గ్రహం. సో కాబట్టి అలాంటి ప్లానెట్ ఏదైనా అక్కడ అనుకూలించే స్థానంలో ఉంటే మనం దీర్ఘకాలంగా మంచి ఫలితాలు అనేవి పొందుతూ ఉంటాం శని భగవానుడి వల్ల. లేకపోతే అమ్మా ఎప్పుడు వెళ్ళిపోతే మనకి శ్రమ ఎప్పుడు తగ్గుతుందిరా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే శ్రమకారకుడు కాబట్టి. ముఖ్యంగా మిథున రాశి వారికి శని భగవానుడు ప్రజెంట్ నవమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. ఏదైతే మనం భాగ్యస్థానంగా పిలువబడుతూ ఉన్నామో అలాంటి నవమ స్థానంలో శని ఇప్పుడు వక్రించటం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శని అంటేనే రిస్ట్రిక్షన్, డిలే, స్లో మూవింగ్. అలాంటి ప్లానెట్కి భాగ్యస్థానంలో ఉంటాం. మిగతా మేజర్ గ్రహాలు కూడా మనం చూస్తే గురుడు వ్యయంలోను, రాహువు దశమంలోనూ ఉంటూ ఉన్నారు. ఉద్యోగ పరిస్థితుల రీత్యా అదృష్టానికి సంబంధించిన విషయాలకి సంబంధించి ఈ 4 నెలల 15 రోజుల పాటు వీళ్ళకి ఎక్కువగా ప్రభావం అనేది చూపించే ఆస్కారాలు ఉంటాయి. ఇది హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్ కానీ, దూర ప్రయాణాల్లో ఉద్యోగాల గురించి చూసే వాళ్ళకి కానీ కొంతవరకు ఇక్కడ ఈ భాగ్యస్థానంలో నవమస్థానంలో వక్రించిన శని వల్ల కొంత ఎబ్రాడు, దూర ప్రయాణాలు వీటికి సంబంధించిన విషయాల్లో ఈ 4 నెలల 15 రోజులు అదే పని మీద కూర్చోవటం. ఈసారి ఎలా అయినా సరే మనకి ఛాన్స్ రావాలి, మనం ఎలా అయినా వెళ్ళాలి అనే విషయం మీద ఎక్కువగా కూర్చోవటం. సో ఈ 4 నెలల 15 రోజులు కూడా చాలా వరకు మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ శని యొక్క యాక్చువల్గానే ఈ యొక్క డిలే ప్లానెట్, రిస్ట్రిక్షన్ అనేది ఇప్పుడు వక్రించి ఉంటాం. చాలా సందర్భాల్లో కుదిరితే కొన్ని విషయాల్లో వీటికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే కెరీర్లో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు గ్రోత్ లేదు, కానీ నాకు హైక్ లేదు, ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ 4 నెలల 15 రోజుల్లో ఆల్రెడీ కండిషన్స్ వరస్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నట్లయితే ఓకే, ఇది మన అదృష్టానికి ఒక టెస్టింగ్ పీరియడ్ అనుకోండి అంతే. ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. భాగ్యస్థానంలో శని వక్రించడం వల్ల మీ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అవి ఈ సమయంలో రీచ్ అయ్యే ఆస్కారాలు కూడా కొంతవరకు ఇక్కడ మేజర్గా శని వక్రం అనేది అక్కడ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఎంత ఇస్తుంది అనేది చెప్పలేము. కాబట్టి ఉన్న ప్రొఫెషన్లో స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, శ్రమ అధికంగా ఉన్నా, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా, వేరే ఆఫర్ వేరే ఇదులు మీకు లేకుండా ఉన్న దాని మీద మీరు ఎక్కువగా డిసాటిస్ఫాక్షన్ అనేది పెంచుకోవద్దు. అనవసరమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఫ్రీక్వెంట్గా దూర ప్రయాణాలు చేయాల్సి రావటం, ఫ్రీక్వెంట్గా జర్నీస్ చేయాల్సి రావటం, అండ్ మీ యొక్క నాన్నగారి హెల్త్ మీద కూడా ఈ యొక్క శని వక్రస్థితి సంచారం కొంచెం ఇంపాక్ట్ చూపించడం. భాగ్యస్థానంలో ఉన్న శని ఇక్కడ మనకి ముఖ్యంగా దుష్కర్మలు చేయించే ఆస్కారాలు ఉంటాయి. మంచి కర్మలు కాకుండా దుష్కర్మలు చేయించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి శని యొక్క వక్రస్థితి సంచారం ఏదైతే ఉందో భాగ్యస్థానంలో ఈ 4 నెలల 15 రోజుల పాటు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. కానీ ఈ 4 నెలల 15 రోజుల కాలం గడిచాక నేను ఈ సమయంలో చేసిన స్ట్రెయిన్ కానీ, పడ్డ శ్రమ కానీ, తిరిగిన తిరుగుడు కానీ ఏమాత్రమైనా ఉపయోగపడిద్దా లేదా
అనేది మీరు ముందే ఆలోచించుకొని ఈ 4 నెలల కాలాన్ని మీరు కనుక తీసుకుంటే చాలా వరకు కూడా అంటే తప్పదు, కొన్నిసార్లు ప్రయత్నాలు చేసాం తప్పే ఉందండి అనుకోవచ్చు. సో నేను చెప్పేది ప్రతిఫలం అనేది ఆశించకుండా మంచి గ్రోత్ గురించి అయితే చెయ్యండి. సో ఎందుకంటే మనకి ఈ 4 నెలల 15 రోజులు చేపడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందా రాదా అనేది మీరు తీసుకునే నిర్ణయాల్లో సాధ్యాసాధ్యాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే త్రికోణ స్థానాల్లోనే హయ్యర్ త్రికోణ స్థానం భాగ్యస్థానంలో యొక్క శని సంచారం వక్రించి ఉండటం వల్ల మీ సేవింగ్స్ పెరిగే ఆస్కారాలు ఉన్నా ఉండకపోయినా ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. అది ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, మీరు ఆచరించే కర్మలకు సంబంధించి కావచ్చు, మీరు ఏదైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, ఏదైనా అది కుటుంబ పరంగానే ఏమైనా. సో కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో మీకు లక్ ఎంత ఉంది ఏంటి, ఫార్చ్యూన్ ఎంత ఉంది ఏంటి అనేది మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి. లేనిపోయిన డిస్సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవద్దు. ప్రస్తుతం మన లక్ ఇంతే అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి. బట్ మనకి ఇక్కడ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు, ఖర్చులు ఎక్కువ ఉండే ఆస్కారాలు, తిరుగుడు ఎక్కువ ఉండే ఆస్కారాలు అన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఈ 4 నెలల్లో చేసే ప్రయత్నాల్లో, తీసుకునే నిర్ణయాల్లో, చేసే ఆలోచనల్లో సాధ్యాసాధ్యాలు మాత్రం మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసుకొని దిగితే అప్పుడు ఈ టైంలో మీరు చేసిన తిరుగుడు కానీ చేసిన వ్యయం కానీ వృధాగా పోయింది అని అనుకునే ఫీలింగ్ రాదు. కాబట్టి ఇది ఎక్కువగా ఏ సమయంలో మరి ఈ జర్నీస్ కానీ, సో మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో స్ట్రెయిన్ కానీ, స్ట్రెస్ కానీ, శ్రమ కానీ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఫాదర్కి చెప్పినట్టు ఎఫెక్ట్ కానీ మనం వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరిగినప్పుడు మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ వారం మెయిన్గా మనం ఎక్కువ ఈ ప్రభావం ఉందని చెప్పుకుంటాం ప్రతిదీ కూడా. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటే ఆ టైంలో మోర్ ఫోకస్డ్గా ఉంటే సరిపోద్ది. సో కాబట్టి మన మిథున రాశి ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటే అది కూడా ఆ టైంలో ఫాలో అవుతుంటే ఈ 4 నెలల్లో వీక్లీ కూడా ఫాలో అవుతుంటే అప్పుడు మేజర్గా ఎప్పుడు మనం ఎక్కువ ఈ ఫీలింగ్స్ ఎప్పుడు మనకి మోర్ ఉండే ఆస్కారం అనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.